వీళ్ళేంటి నేను నిజంగానే వర్షని అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు? వీళ్ళేంటి ఇంత ప్రేమ చూపిస్తున్నారు? అంటే నిజంగా తను వర్షనా? ఎలా ఉన్నావమ్మా వర్ష? బాగున్నాను. ఏంటమ్మా మమ్మల్ని మర్చిపోయావా? నీ కన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. మేం చేస్తేనేమో నీ ఫోన్ కలవడం లేదు. బయలుదేరొద్దామని చాలాసార్లు అనుకున్నాను, బాగోదని ఆగిపోయాం. ఏంటా మాటలు సుజాత? తనెందుకు మర్చిపోతుంది మనల్ని? వర్ష గురించి మనకు తెలీదా చెప్పు? 15 ఏళ్ల తర్వాత తన వాళ్ళని కలిసేసరికి ఆ ప్రేమతో మనల్ని కలవడం కాస్త ఆలస్యమైంది అంతే. వర్ష, ఇంతకీ ఈ బాబెవరో చెప్పనేలేదు? భ్రమరాంబిక గారి మనవడు, నాకు బావ వరుస అవుతాడు. పేరు రాజీవ్. ఓ, మేనత్త మేనమామ పిల్లలన్నమాట. అయ్యో, అలాగే నిలబడి మాట్లాడుతున్నారు. ముందు కూర్చోండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. కూర్చోమ్మా, రా కూర్చో బాబు. అమ్మా వర్ష, నీ కన్న తల్లిదండ్రులు, మీ నాన్నమ్మ భ్రమరాంబిక గారు అందరూ బాగున్నారా? అమ్మా నాన్నమ్మ బాగున్నారు. అప్పుడు నేను నదిలో పడిన టైంలోనే నాన్న అదే నదిలో పడి చనిపోయారంట. అయ్యో పాపం. పేరెంట్స్తో పాటు ఫోటోలో కూడా ఉందంటే నిజంగా తను వర్షనేనా? వీళ్ళు నన్ను వర్షలా రిసీవ్ చేసుకోవటమే పెద్ద షాక్. అంటే ఫోటోలో వీళ్ళతో పాటు నేను కూడా ఉన్నానండి. ఇది ఎలా సాధ్యం? ఇదిగో బాబు మంచినీళ్ళు. ఇదిగోమ్మా. పిల్లల్లేని మాకు శ్రీరామచంద్రుడు వరంలా మాకు వర్షాన్ని ప్రసాదించాడు. రాజీవ్ బాబు, తాను మా మీద చూపించిన ప్రేమానురాగాలు, ఆప్యాయత మా ఇద్దరికీ జీవితకాలపు మధుర జ్ఞాపకాలు. వర్ష కన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా తనెక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనుకుంటామే కాని పెంచిన మాకు తన మీద హక్కుంది అనుకో. కాకపోతే అప్పుడప్పుడు ఇదిగో ఇలా వచ్చిపోతే మాతో పాటు ఒకరోజు గడిపితే మాకు తృప్తిగా ఉంటుంది. మీతో పాటు ఫోటోలో తనుందేంటి? అదేం ప్రశ్న బాబు? మేం పెంచిన మా కూతురు మాతో పాటు ఫోటోలో ఉంది. అందులో అంత ఆశ్చర్యపోవలసిన అవసరమేముంది? ఎందుకు అలా అడిగారు? ఏం లేదండి. నేను 15 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళాను కదా. ఎంత నేనే వర్షని అని నమ్మినా ఏదో ఒక మూల చిన్న డౌట్ ఉంటుంది కదా. అందుకే అలా అడుగుంటాడు. అవునా? నువ్వు మాకు దొరికినప్పుడు నీతో పాటున్న నగల పెట్టే నువ్వు తీసుకెళ్ళావు కదా. నువ్వు వర్ష అనడానికి అంతకన్నా సాక్ష్యం ఇంకేముంటుంది? ఆ నగలిచ్చాను. రాజీవ్ గారితో సహా అందరూ నమ్మారు. కానీ ఊరికే అలా అడిగారు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. కాస్త ఫ్రెష్ అయితే భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. రా రాజీవ్ బాబు, నీకు రూమ్ చూపిస్తాను. నువ్వు నాతో రా తల్లి.
సిగ్గులే మేనచ్చి ఆ సూపేంటే అట్టా చూసేస్తున్నావాణ్ణి నన్ను పెళ్లి చేసుకోబోయేవాడిని సుత్తే తప్పేటమ్మా. చెస్ నోర్మై వాడు ఏడ్స్ చేసినాడో నీకింకా అర్థం కాలేదా? ఏడ్చేసినాడమ్మా, తీసుకెళ్లిపోయి దాపెట్టినాడు, అంతే కదా. అంతే కదా అని అంత తేలిగ్గా కొట్టి పడేత్తవేటే? నీ పెళ్లి రామరాజుతో చేయించడానికి వర్షాన్ని కిడ్నాప్ చేయించినాను. కాని ఆ దాసుగాడి శాతకాని తనం వల్ల వర్షాన్ని రాజీవ్ గడి ఇడిపించుకుని తీసుకెళ్లిపోయినాడు. కాని రామరాజు నిన్ను బంధించి నన్ను ఎంత బెదిరించినాడో నీకు తెలుసా? ఎంత కంగారు పెట్టినాడో తెలుసా? ఆ వర్ష కోసం నీకు ముప్పు తలపెట్టినాడే. నీ జీవితానికి అవసరం ఏటేటంటాడు? ఒగ్గే, నీకు మహారాజు లాంటి సంబంధం చూసి నా నీకు పెళ్లి చేస్తానే. ఏటమ్మా ఒగ్గేయాలా? రామరాజు మీద నాకున్న పేమెంటో నీకు తెలిసే నువ్వు ఈ మాట అంటున్నావా? నీకు ప్రేమ ఉంటే సరిపోతుందా ఏటి? ఆ గుంటడికి నీ మీద ప్రేమ ఉండాల్సిన అవసరం లేదా? ఎంతసేపు వరుస 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 అని ఆ గుంట పేరునే జపం చేస్తున్నాడే తప్ప ఒక్కసారైనా నీ గురించి ఆలోచన ఉందా? ఉంటే నిన్నెత్తుకుపోయి దాసేటోడా ఏంటి చెప్పు? చూడమ్మా, ఇప్పటిదాకా రామరాజు మీద నాకున్న ప్రేమే నాకు తెలుసు గాని ఇప్పుడే కదేటి రామరాజుకి నా మీదున్న ప్రేమ విషయం తెలిసింది. కిడ్నాప్ చేశాక ఆ ప్రేమ నేను చూడగలిగానమ్మా. ఇప్పుడు ఏటంటున్నావే? అవునమ్మా, నా మీద ప్రేమ లేకపోతే నన్నంత జాగ్రత్తగా ఎందుకు చూసుకుంటాడు చెప్పు? వర్షని నువ్వు కిడ్నాప్ ఏం చేసినావని నన్ను బంధించాడే గాని రామరాజు నాకేటి కష్టం కలగనీయలేదమ్మా. కసురుకున్నాడే గాని తిట్టలేదు, తాళ్లతో కట్టేశాడు గాని కొట్టలేదు. ఆకలికి నన్ను తట్టుకోలేనని చెప్తే తినిపించాడే గాని ఆకలితో కడుపు మాడి నీ సావును సావని నన్ను నొగ్గేలేదమ్మా. ఇప్పుడే నన్ను ఇంత బాగా చూసుకుంటే ఒకవేళ నా మీద ప్రేమ పుడితే నన్ను ఇంకెంత బాగా చూసుకుంటాడమ్మా రామరాజు.